ఏమనగా ఆయన అందరూ మానవులందరూ ఆయనతో ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఆ యొక్క అపవాది లేని వాటిని సృష్టించి పాపములకు పడేసినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి అందరము పాపముల చేతును, అందరం పారారముల చేతును ఎంతగానో నశించి మనము దేవుని ప్రేమను గుర్తెరగలేకపోయాము. దేవుడైతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించుటకును ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అపవాది లోకాధిపతి అనేకమైనటువంటి శ్రమల ద్వారా మనుషులు వాడుకుంటూ తన అనుచరులను తన ఇష్టానుసారంగా వాడుకుంటూ బాధల చేతును, సమస్యల చేతును దేవునికి దగ్గర కాకుండా దూరం చేయాలనేది దాని యొక్క ఉద్దేశమే అన్నది. కనుక దానికి లొంగిపోతున్నారు. కానీ ఈ లోకంలో మరి పరిశుద్ధతను ప్రేమించడం, లేకపోతే మరి ప్రభువుని వెదకడం ఎవరు లేరని, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన ప్రేమ